హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చూడిపోయే రెసిపీ వచ్చి బీట్రూట్ రైస్ అండి. నేను సింపుల్గా చేసుకుంటాను. నా బీట్రూట్ రైస్కి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆవాలు, జీలకర్ర, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, బీట్రూట్ ఇవండి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత బాగా ఇలాగా కొంచెం పింకిష్ కలర్ అవ్వాలి. కొంచెం పింకిష్ కలర్ అయిన తర్వాత టమోటా వేసాను. టమోటా కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేయాలి. బీట్రూట్ ముక్కలు బాగా వేసి కలుపుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోతుందండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలండి. అడగంటకుండా చూసుకోవాలి. మధ్యలో మనకు అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేనైతే కొంచెం ఒక 50 ml వాటర్ పోసాను. వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మగ్గడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఒక 10 మినిట్స్ బాగా వేగిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ని దీనిలో వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మన టేస్ట్ తగినట్టు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని ఆపేయడమే. అంతే అండి. అద్భుతంగా ఉంటుందండి. సింపుల్గా, ఈజీగా, మంచి హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.